రండి రండి. శుభవాని పెళ్లి చూపులకు వస్తే తెల్ల జెండాల ఈవిడి గురించి పిలుస్తుంటే అంతా మన మంచిగాలేండి. పదండి. రండి కూర్చోండి. దయచేయండి బాబు, కూర్చోండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఎంత మగ పెళ్లి వారమైనా తమరు కూర్చోకుండా. ఈయన తమరు కాదు, తమరు గారి పర్సనల్ సెక్రటరీ పుల్లారా. ఆ ముక్క మీ దండం పెట్టమని చెప్పాలి. సెక్రటరీ ఏం తగిలాడంటే ఆయన ఎంత కుడతాడు. అయ్యా నమస్కారం. కారం కారం కూకోండి కూకోండి. ఈ కారం గాడేవాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? పెళ్లి కూతురు తండ్రి గారు. మీరు అనుకుంటున్న తమరు గారు గంగరాజు గారు. గంగరాజు గారా? మరి ఆ నిక్కరు అది ఏం నిక్కరేసుకోకూడదండి. సపోజ్ ఏసీ ఎందుకు వేసుకుంటాం? కూలింగ్ కోసం. దాని కూలింగ్ దాంది, దీని కూలింగ్ తింది. కూకోండి కూకోండి. అయ్యా గంగరాజు గారి పద్ధతులే వేరు. ఆయన బహు కష్టజీవి. పలక పట్టుకునే వయసులో ఆయన గోచి పెట్టుకుని శివశివ నా నోడుతూనే అనకూడదు గారండి. ఆ బోధుల్లోనూ బొక్కల్లోనూ నత్తల్ని పీతల్ని పట్టుకునేవారు. ఉన్నట్టుండి ఏం పుట్టిందో ఏమిటో మహానుభావుడికి. ఒక రోజున అడుగు అలా చూడండి, ఆ గ్యాలం బొంగా పట్టుకుని అంబాజీపేట నుండి బయలుదేరి టిక్కెట్ లేకుండా దొంగల బండి ఎక్కి విశాఖపట్నం చేరి సముద్రాన్ని నమ్ముకున్నారు. అదిగో అక్కడి నుంచి తిరిగిందండి మా హర్దశ. అంతే. ప్రస్తుతం 60 మరబొట్లు, ఓ జత ఐస్ కుట్లు, ఓ పరక ఇళ్ల స్థలాలు, పుంజీడు మేడలు ఉన్నాయి. నా బ్యాక్గ్రౌండ్ చెప్పావు సరే, ఆడ పెంట గ్రౌండ్ ఏంటో చెప్పు. వస్తున్నా. అయ్యా ఈయన ఇప్పుడు తుమ్మలా తుమ్ము వచ్చినప్పుడు తుమ్మపోతే దగ్గు వచ్చినప్పుడు తుమ్ముతాడా? అది కాదండి. శుభమాని లేదు, ఇంటర్వెల్ లేదు, జలుబు చేసింది తుమ్మాడు. నువ్వు గారే పోయా. అంతే. అయ్యా ఈయన పెళ్లి కొడుకు, ఈయన వీరి తండ్రి గారు. దొండపాడు పేరు వినే ఉంటారు తమరు. ఓ పాలన్నానులే, చెప్పు. ఆ ఉన్న రైల్వే స్టేషన్ తప్ప మిగతా అంతా వీరిదే. ఏం ఆ స్టేషన్ మాత్రం ఎందుకు వదిలేశారు? వీరి తాతగారు తెలియక గవర్నమెంట్ దానం చేశాక అది తప్పు అని ఈయన కోర్టుకు ఎక్కారు. కేసు కొట్టేస్తే హైకోర్టుకని బయలుదేరారు. భారీగా చచ్చిపోయాలని తెలిసి వెనక్కి తిరిగి వచ్చారు. అలాగా అయితే పెళ్లి కొడుకు గారి తల్లి అవుట్ అనమాట. మా అమ్మ చదువులకు నవ్వుగా ఉందా? నవ్వు చూసి మీరే ఫీల్ అయిపోతుంది. అది టీవీ నవ్వు. టీవీ నవ్వా? మరే మా వాడు ఫ్లాష్ బ్యాక్ లో టీవీలో వార్తలు చదివేవాడు. మంచిగా చేయడమైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఎడుతుంటే ఈడు ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు. దాంతో వాళ్ళకి సెలవు ఉద్యోగం తీసేశారు. ఈడికి నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది. నువ్వు చెప్పు. అబ్బాయి పేరు 100 ఎకరాలు బాగానే ఉంది. యాపీసు దున్నడం వచ్చా? అబ్బాయి ఎందుకు కష్టపడుతున్నాడండి? 10 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇంకా యాపీసు తోలడం వచ్చా? తోలవలసిన కారు మాత్రం ఏమిటండి? 10 మంది డ్రైవర్లు ఉన్నారు. పోతే ఎవరు? నువ్వు కాదులే డ్రైవర్లు. ఐసి నువ్వు ప్రొసీడ్ అయిపోయా. ఆవులైతేనే గేదెలైతేనే పాలిచ్చే ఓ 16 ఉంటాయి. సరే యాపీసు పాలు పితకడం వచ్చా? పితకవలసిన కర్మ అతగేం పట్టిందండి. జవాజెట్టి లాంటి పాలేరు ఉన్నారు. సరే ఇంకా యాపీసు అబ్బాయి గారు కాపురం ఏమైనా చేస్తారా? కాపురం చేయవలసిన కర్మ అబ్బాయి గారికి ఏం పట్టిందండి. 10 మంది డ్రైవర్లు, 20 మంది పాలేర్లు, అవసరమైతే 50 మంది కూలీలు పెడతారు. దేనికి? అదే క్షమించాలి. మీరేదో అడిగేసారు, నేనేదో చెప్పేశాను. కాపురం మాత్రం అబ్బాయి గారే చేస్తారు. అయితే అబ్బాయి కాపురం తప్ప ఇంకే పని చేయలేడనమాట. వేరే పని చేయాల్సిన కర్మ నాకేంటి? పెళ్ళాన్ని పోషించవలసిన కర్మ దానికి అబ్బాయి గారికి ఏమిటండి? ఎడాపెడా బోల్డ్ డబ్బు. రేపు అది పోతే ఎందుకు పోతుంది? డబ్బు గనక. సపోజ్ రేపు హైకోర్టుకి వెళ్ళాడే అనుకో, అక్కడ కేసు ఫెయిల్యూర్ అయిపోతే దొండపాడులో బెండకాయ ముక్క కూడా మిగలదు. అప్పుడు మా అమ్మాయి ఏం చేయాలా? రైలు స్టేషన్ లో తెల్లగచ్చు మీద నల్ల తప్పటి పరుచుకుని ఎల్లగతలో పడుకోవాలా. ఇలాంటి అదవ సంబంధాలు ఎప్పుడూ తీసుకురాకు. తాత ముత్తాతల నాడు ప్రాపర్టీలు చూపించి పోజులు కొట్టే ఈ హడవాళ్ళుడు కాదు నాకు కావాల్సింది. రెక్కల కష్టంతో ముప్పొద్దున మా అమ్మాయికి మొద్దట్టేవాడు కావాలి. ఆడు పేదోడైనా నాకు పర్లేదు. అలాగా పోతే మేము తలుపులు వేసుకుంటాం. చెప్తాం. గొప్ప సంబంధం. సెక్రటరీ మాస్టారు రంభం ఎక్కడా? ఈ పిల్లల్లో మనకేమన్నా గండం ఉందా? ఎందుకైనా మంచిది కేర్ఫుల్గా తీసుకుని కేర్ఫుల్గా ఉండాలి. 1వ నెంబర్ బస్సు ఎప్పుడు వస్తుందండి? తెలియదు. టైం ఎంతైందండి? తెలియదు. చేతికి వాచ్ ఉంది కదండి? తెలియదు. మమ్మీ డాడీ ఐస్ క్రీమ్ కొనిపెట్టారు. మమ్మీయా?
అంటే నీకు పెళ్ళయిందా? అయితే నాకు రిస్క్ లేదు. నీకు పెళ్ళవలేదేమో, ప్రొసీడ్ అయిపోయి అనవసరంగా ఇరుక్కోవడం ఎందుకని భయపడ్డాను. పెళ్ళైపోతే ఇంకే హ్యాపీ. ఏంట్రా వాగుతున్నావు? మా ఆవిడికి పెళ్ళైతే నీకు హ్యాపీయా? నా ఉద్దేశం అది కాదు అన్నగారు. అన్నగారా? అలాంటి అదవర్షాలు కలిపి ఇంకెట్టుకో. అవును, ఆ రోజు లేడీస్ టాయిలెట్ లో తోసి తలిపేసి పోలీసులు పట్టించింది నువ్వే కదా? గుర్తుపట్టేశావన్నమాట. జ్ఞాపకశక్తి ఎక్కువే. వస్తా. హలో, గిఫ్ట్ తీసుకోకుండా వెళ్తావా? గిఫ్టా? ఎందుకు? నన్ను జైల్లో పెట్టింది. కదలకుండా అలాగే నుంచి. రెడీ? 1, 2, 3. అబ్బా, ఏమిటండి ఇది? బంచిక్ అయ్యో, వద్దండి, ఎవరైనా చూస్తారు. పుణ్యస్త్రీమైంది విధేరా నువ్వు. మొగుళ్ళైంది రంకు మొగుళ్ళ నేను బతకాల్సి వస్తుంది. చిచ్చి చిచ్చి, ఈ చాట్మాట్ బంచిక్ అని బతకలేను కానీ ఈ ఎద ఉద్యోగమాన్ని సింటికొచ్చాయి. వద్దండి, బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకుంటే ఒక్క జీతంతో ఇల్లు గడుపుకుంటూ మీ చెల్లి పిలిచడం ఎలాగా? ఈ రొయ్యల విధవా విధవకే ఉద్యోగస్తాన్ని గదవ కండిషన్ పెట్టాడు. విధవ వీడు. అమ్మాయి చట్నీలో గాలిందో లేదో టెస్ట్ చేశారండి. ఫుల్గా ఉంది. నాన్నగారు పిలుస్తున్నారు చూడు. అలాగే. ఆ మెకానిక్ ని పిలిచా 4 ఏళ్ల కార్ని. అదేంటి ఆ 4 ఏళ్ల కార్ని అమ్మాయి వేసుకెళ్ళిపోతుంది? అమ్మ, డిక్కి కూడా వేసుకెళ్తారు. కారు వెళ్తే డిక్కి వెళ్ళైతే ఏం జరుగుతుందో ఏంటో. దానికి అసలు బ్రేకులు లేవా? డిక్కీకి ఏం జరుగుతుందో ఏంటో. అబ్బా, అమ్మాయికి ఏం జరుగుతుందో నాకు బీపీ ఎక్కువైపోతుంటే మధ్య నీ డిక్కీ కూడా వెంటరా. ఎక్కడికి వెళ్తుందో ఏకైపోతుంది. ఇంకా 5 నిమిషాల్లో తెలిసిపోతుందండి. ఎలాగా? దేని దానికి గుద్దేస్తారు. బాడీ హాస్పిటల్లో చేర్చగానే మనకు ఫోన్ వచ్చేస్తుంది. ఆ టీవీను ఆఫ్ చేయి. హలో, హాస్పిటల్ అండి. మా 4 ఏళ్ల డిక్కీకి ఎలా ఉందండి? డిక్కీ ఏంట్రా దక్కు నా కొడక. అమ్మాయికి ఎలా ఉందో ముందు అది అడుగు. హలో, అమ్మాయికి ఆ డిక్కీలో ఉన్న అమ్మాయికి ఎలా ఉందండి? ఆ అమ్మాయి డిక్కీలో ఎందుకు ఉంటదిరా? టీరింగ్ కాడ కూకుంటది. అసలు ముందు యాక్సిడెంట్ అయిందో లేదో పొదేసినంటే అది అడుగు. హలో, ముందు యాక్సిడెంట్ అయిందా వెనక యాక్సిడెంట్ అయిందండి? అసలు డిక్కీకి ఎలా ఉందండి? చెస్ నోర్మియస్. అయ్యో, నేను రొయ్యల నాయన మాట్లాడుతున్నాను. డిక్కీకి ఎలా ఉందో కనుక్కోండి. అలాగా? ఈ హాస్పిటల్? నాకేం కాలేదు డాడీ. ఇదేంటమ్మా, నీ పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది. స్పాట్ లోనే చనిపోతామని చెప్పాడు డాక్టర్ బాబు. ఊసింది నేను కాదు డాడీ, ఆయన. ఆయన? నాకు తెలియకుండా ఆయన ఎక్కడ వచ్చాడు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఆయన అంటే ఆయన కాదు డాడీ, రోడ్డు మీద వెళ్ళే ఆయన. ఓహో, ఆయన ఎక్కడున్నాడు? అమ్మో, అయ్యో, నా డిక్కీకి ఎలా ఉందో దేవుడే. నా డిక్కీయో ఏంటి అలా చూస్తున్నా? ఒక్క దెబ్బ తగలేదు. కొప్పది శరగ నుంచి గుద్దాడా ఏంటి? బ్యాక్ ఎలా ఉందమ్మా? ఏం తగలేదు. మీ బ్యాగ్ కాదమ్మా, కారు బ్యాగ్. చెస్ చెస్ లేదు, క్యారమ్స్ లేదు. ఊరుకోండి సార్, నా టెన్షన్ లో నేనుంటే. డిక్కీకి ఎలా ఉందమ్మా? రే, ఇంకో పారి డిక్కీ గిక్కి అన్నావంటే డొక్కలో కిక్కిచ్చేసి డిక్కీలో దొంగ పెట్టేస్తాను. ఆ పని చేయండి సార్. హాయిగా డిక్కీలో బంచిక్. డిక్కీ ఎక్కడుందమ్మా? పోలీస్ స్టేషన్ లో ఉంది. చెప్పండి, యాక్సిడెంట్ మీ వల్ల జరిగిందా? కాదు, కారు వల్ల నాకు జరిగింది. మీ తప్పేం లేదా? 1% కూడా లేదు. అయితే తప్పంతా ఆ అమ్మాయిదే అంటారు. అమ్మాయా? ఎవరా అమ్మాయి? మిస్ రంభ. నిజంగా అమ్మాయి కన్నెపిల్ల మిస్సేనా? పెళ్లి కాని మిస్సేనా? పెళ్లి కాని వాళ్ళే మిస్ అవుతారు. అయితే ఆ అమ్మాయి ఏమీ తప్పలేదు. తప్పంతా నాదే. అలాగన్నాడా? అవును సార్, మీ అమ్మాయి గారు తప్పేమీ లేదన్నాడు. డిక్కీ తప్పేమీ ఉందన్నాడా? పైగా మీ అమ్మాయి థ్యాంక్స్ కూడా చెప్పమన్నాడు సార్. డిక్కీకి చెప్పమలేదా? నాకు థ్యాంక్స్ చెప్పారా? అవునమ్మా. కారు పిచ్చి బయట పెట్టాను సార్. నా డిక్కీ బాబాయ్. డిక్కీ
డిక్కీ కారు పెట్టి కన్నె చేత అటు ఇటు గుద్దించుకున్నా గండం నుంచి గట్టే ఎక్కి ఆహా ఓహో బతికిపోయా కింగునే అవుతా అమ్మడు హొయ్యారే హొయ్యారే హొయ్ అయ్యో, మొర్రో. కారు పెట్టి కన్నె చేత అటు మీ అన్నయ్య గారి కండిషన్ ఏమైనా బెటర్ ఉందండి పర్వాలేదండి బుద్ధిలో కూడా ఎవరండి ట్రాన్సిస్టర్ పెట్టింది పాప డిస్టర్బెన్స్ కాదు ఆయనకి కాదండి తాడుతున్నది మా అన్నయ్య కింగునే అవుతా ఒళ్ళంతా కట్లు కట్టారు తనలో పై కాస్త ఈ నోటికి కూడా కట్టయ్యమ్మా అంటే ఆ నర్సు వినిపించుకోలేదు పొద్దుటి నుంచి పాటల పద్యాలు వెళ్ళాక చస్తున్నాను సారీ అండి ఎవరు మీరు పప్పదబబా, ఎవరు మీరు యాక్సిడెంట్ చేసింది నేనేనండి యురేఖ సఖ నిఖ గుద్దింది నువ్వా నన్ను అవునండి అయ్యో నా రమ్మగారు ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నానండి నేనే జన్మలో మర్చిపోలేనండి కొంచెం మీ కాలు పైకి ఎత్తండి ఎత్తని చెప్తాను చిలిపి కోరిక అవలే కాజా నేను కాలెత్తమన్నది అందుకు కాదు దండం పెట్టుకోవడానికి అయ్యో బాబు మీరు నా కాళ్ళకి దండం పెట్టడం ఏంటండి కారుతో గుద్దు పెట్టినందుకు అన్నట్టు మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా లేదండి ఒక్కసారి కూడా అంటే మీరు నిజంగా కన్నిపిల్లేనా అవును బాగా ఆలోచించుకుని చెప్పండి మీ ఫ్లాష్ బ్యాక్ లో ఎప్పుడైనా ఓ వర్షం కురిసిన రాత్రి మీరు సెకండ్ షో సినిమా నుంచి తిరిగి వస్తుంటే మీ కారు చెడిపోతే నిస్సహాయ స్థితిలో మీరు కారులోంచి దిగి తడిసిపోతే అటుగా వెళ్తున్న ఓ అబ్బాయి మీకు లిఫ్ట్ ఇస్తే మీరు వాడిని ఇంటికి తీసుకెళ్లి టీ ఇస్తే వాడు మత్తుగా మీ మీద చెయ్యేస్తే పిరుగుబడి మీరు వాడిని వాటేస్తే ఆ బలహీన క్షణంలో మీరేదైనా కాలు జారి వాడి ఏంటమ్మా అన్నం తినకుండా థింకింగ్స్ నో ఆకల్సే నో ఆకల్సా కంపెనీస్ పడ్డారా లవ్స్ లో ఆకల్స్ లేకపోతే లవ్స్ లో పడ్డట్సా అవునమ్మా అవి లక్షణమ్స్ ఇంతకీ ఎవరమ్మా అందగైడ్స్ కార్ యాక్సిడెంట్ చేశాను చూడు వాడ్సే మరైతే ప్రొసీడ్స్ అయిపోక వై వరీసు అవుదామని హాస్పిటల్ కి తీసుకెళ్ళానే ఫ్లవర్స్ కానీ ఆయన పిచ్చి పిచ్చి మాటల్స్ కి కోపం వచ్చి నేను బొకేతో ఫట్ ఫట్స్ అంటే మీ సైడ్స్ నుంచి తప్ప ఆయన సైడ్స్ నుంచి లేదన్నమాట లవ్స్ ఎస్ నో ప్రాబ్లమ్స్ లవ్స్ ముందు వన్ సైడ్స్ నుంచే స్టార్టింగ్స్ తర్వాతే రెండో సైడ్ నుంచి మొదల్స్ వరీస్ కాకుండా ప్రొసీడ్స్ నువ్వా సారీ అండి మళ్ళీ సారియా అంటే కొంప తీసి మళ్ళీ బొక్క తెచ్చావా లేదండి ఈసారి పళ్ళు తెచ్చాను పాలకులు బత్తాయిలు నలిపావులే మట్టి బత్తాయిలతో కొడితే దెబ్బ గట్టిగా తగులుతుంది అయ్యి బాబు అందుకు కాదండి పళ్ళు తింటే పాపం మీకు బలం చేస్తుందని ఏమండి నన్ను ఆవేశంలో కొట్టేశానండి కదా నేను అదే ఫీల్ అయ్యాను జరిగింది తలుచుకుని నేను ఎంత బాధపడ్డాను నిజంగా నేను అంతే అన్నట్టు మీ కాలు ఇప్పుడు ఎలా ఉందండి ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఏ నమ్మకం లేదా చూసుకో రెడీ